జై శ్రీరామ్, వందే మాతరం. హిందూ బంధువులందరికీ నమస్కారాలు. మనము లాస్ట్ 10 years అంటే ఫస్ట్ అండ్ సెకండ్ టర్మ్ ఆఫ్ నరేంద్ర మోడీ ఆన్ ఇంటర్నేషనల్ ఫారెన్ అఫైర్స్, అంతర్జాతీయ విదేశీ వ్యవహారాల సంబంధించిన సబ్జెక్ట్ లోపల మనం కాంగ్రెస్ సపోర్టెడ్ డిఫరెంట్ గవర్నమెంట్స్, ఐకే గుజరాల్, దేవగౌడ అండ్ సో ఆన్ అండ్ సో ఫోర్త్, చంద్రశేఖర్, ఇటువంటి వాళ్ళ యొక్క డమ్మీస్, కాంగ్రెస్ డమ్మీస్ యొక్క 60 ఏళ్ళ పరిపాలన, నరేంద్ర మోడీ గారి 10 years పరిపాలన, విదేశీ వ్యవహారాలకు సంబంధించి చూసుకుంటే 60 ఏళ్ళ కాంగ్రెస్ యొక్క అండ్ వాళ్ళు పెట్టేటువంటి సపోర్ట్ చేసినటువంటి క్యాండిడేట్స్ పిఎంలో ఉన్నటువంటి మొత్తం టోటల్ 6 decades, 60 సంవత్సరాల విదేశీ వ్యవహారాల పరిపాలన టోటల్ ఫెయిల్యూర్ అని చెప్పచ్చు. 100% ఫెయిల్యూర్ అనమాట. పాకిస్తాన్ లోపల, ఇరాన్ లోపల, దాదాపు పాకిస్తాన్లోనే రా ఏజెంట్స్ అనమాట. రకరకాల ఫేక్ ఐడెంటిటీ, ఫేక్ వీసాల మీద వేరే వేరే వ్యాపారస్తులు గాను రకరకాలుగా మన రా ఏజెంట్స్ అనమాట. రా ఏజెంట్స్ 100కు పైన మంది పాక్ లోపల చంపబడ్డారండి. వాళ్ళ మారు పేర్లతో ఉన్నారు, వాళ్ళ అసలు పేర్లు ఇవి, వాళ్ళ ఐడెంటిటీ, వాళ్ళ ఫోటోలు ఇవని పంపించి వాళ్ళని చంపించినటువంటి గవర్నమెంట్స్ గతంలో. కాంగ్రెసు, ఐకే గుజరాల్, దేవగౌడ, ఇట్లా రకరకాల గవర్నమెంట్స్ ఉన్నాయి కదా. ఆ గవర్నమెంట్స్ కూడా వాళ్ళ దగ్గర పనిచేసినటువంటి సెక్రటరీస్, ఐఏఎస్లు, ఫారెన్ డిపార్ట్మెంట్, ఇప్పుడు ఇంటర్నేషనల్ ఫారెన్ అఫైర్స్ విదేశీ శాఖలో పనిచేసేటువంటి ఐఏఎస్లు, బ్యూరోక్రాట్స్ కూడా ఈ ప్రధానమంత్రి గవర్నమెంట్లో అత్యంత ముఖ్యమైనటువంటి నాయకులు, బ్యూరోక్రాట్స్ అంతా కూడా మన యొక్క రా ఏజెంట్స్ను, గూఢచారులను చంపించారు. మోర్ దాన్ 100. ఇరాన్లో కూడా చంపబడ్డారు. దాని వెనుక ఎవరెవరి హస్తాలు ఉన్నాయి అంటే గతంలో పరిపాలించిన గవర్నమెంట్స్ యొక్క హస్తాలే ఉన్నాయన్నమాట. కాకపోతే ఇవన్నీ ప్రూవ్ చేయబడవు. ఇప్పుడు మనం అనుకో కేసులు పెడతారు. మనలాంటి సామాన్య మానవులు వాళ్ళు ఏం ప్రూఫ్ చేయగలుగుతారు? ఆ బ్యూరోక్రాట్స్ లంచాల గడ్డి తిని దేశాన్ని, డబ్బుల కోసం దేశాలను అమ్ముకునే లుచ్చా రాజకీయ నాయకులు ఎట్లా ఉన్నారో, లుచ్చా బ్యూరోక్రాట్స్ కూడా అటువంటి లుచ్చాలే కదా. దేశద్రోహులు ఎంతోమంది ఉన్నారు. ఎక్కువ మంది అట్లనే ఉన్నారు ఇప్పటికి కూడా. ఎందుకంటే వాళ్ళందరూ రిటైర్ కాలే. నరేంద్ర మోడీ రాగానే మొత్తం ఐఏఎస్లు, ఐపీఎస్లు అందరూ అందరూ రిజైన్ చేసినారు. వాళ్ళు రిటైర్ అయిపోయినారు, కొత్తలు వచ్చారు అందరూ. ఎక్కువ మటుకు అదే దరిద్రపు టీమే నడుస్తుంది ఇప్పటికి కూడా. అదే దరిద్రపు టీమే ఉన్నది. కాబట్టి నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఇంత ఫాస్ట్గా పోవాలని అనుకున్నా కూడా, ఆయన ఇంత ఫాస్ట్ వర్క్ చేద్దాం అనుకున్నా కూడా ఇంత ఫాస్ట్గా వర్క్ చేయనియారు వీళ్ళు, అడ్డుపడుతుంటారు అనమాట. యోగి ఆదిత్యనాథ్ కూడా అదే పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్స్లో ఐఏఎస్లు, యోగి ఆదిత్యనాథ్ అడుగున అడ్డుపడి ఆయన అడుగు ముందు వేయని అనమాట. ఇప్పుడు ఆయన సన్యాసి, యతీశ్వరుడు, నరేంద్ర మోడీ కర్మయోగి. వాళ్ళు ఫాస్ట్గా వర్క్ చేయాలి. వాళ్ళకి రోజు 18 గంటలు పని చేయాలని ఉంటుంది వాళ్ళకు. కానీ వాళ్ళు అనుకున్నట్టుగా ఐఏఎస్ సపోర్ట్ ఇస్తారా? చేయరు కదా. ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఎన్నో ఉంటాయి, దాన్ని మనం కాదనలేం. అయితే ఏంటంటే ఇప్పుడు నరేంద్ర మోడీ 10 years అచీవ్మెంట్స్ మనం ఇంటర్నేషనల్ అఫైర్స్గా చూసుకుంటే చాలా ఒకటి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నాకు ఆశ్చర్యం కలిగించింది పర్సనల్లీ. హీ ఈజ్ ఏబుల్ టు స్ట్రైక్ బ్యాలెన్స్ బిట్వీన్ యుఎస్ అండ్ రష్యా. అసలు యుఎస్ ఇప్పుడు పాకిస్తాను కంప్లీట్ యుఎస్ చెంచాగా మారిపోయి, యుఎస్ చెంచాగా ఉండిపోయి మన భారతదేశ వ్యతిరేకంగా టెర్రరిజాన్ని పంపింది. దానికి యుఎస్ మా చెంచాగా ఉన్నది కాబట్టి, పాకిస్తాన్ మా తోకాగా ఉన్నది కాబట్టి పాకిస్తాన్కు డబ్బులు ఇచ్చారు, ఆయుధాలు ఇచ్చారు, విమానాలు ఇచ్చారు, అన్ని ఇచ్చారు. మరి దాన్ని మన ఇండియా మీద ఉచ్చకోత వస్తుంటే, ఇండియాలో లక్షల మందిని పుట్టన పెట్టుకుంటుంటే కూడా అమెరికా సమర్థించింది. ఎందుకంటే అమెరికా అత్యంత దుర్మార్గమైన దేశం. అయితే నెహ్రూ ఫారెన్ అలీన విధానం అని పెట్టిండు అనమాట. అంటే మేము మిక్స్డ్ అనమాట, మేము మధ్యలో ఉంటామేమో, ఇటు కాదు అటు కాదు, నేను ఇటు మొగ కాదు అటు ఆడ కాదు, నేను మధ్యలో ఉంటా అని చెప్పిండు నెహ్రూ. కానీ అది అట్టర్ ఫ్లాప్ అయింది. ఎందుకంటే అమెరికా నమ్మలేదు, రష్యా మధ్యలో ఉంటానని చెప్తాను కానీ రష్యా చొంచానాయి అని అమెరికా అనుమానించింది నెహ్రూను. కానీ రష్యా కొంచెం ఎడ్జ్ చూపెట్టిండు. ఎందుకంటే ఇక్కడ ఇండియాలో కూడా కమ్యూనిస్టుల సపోర్టు నెహ్రూ గవర్నమెంట్, కాంగ్రెస్కి అవసరం కాబట్టి వాళ్ళు రష్యా సైడ్ కొంచెం సపోర్ట్ సైడ్ చూపెట్టిండ్రు, తీసుకున్నారు వాళ్ళు. కాబట్టి ఏంటంటే అమెరికా కంప్లీట్ మన శత్రువుగా చూసి మన ఇండియాను ఎంత నాశనం కావడానికి పాకిస్తాన్ను బాబుగా వాడుకున్నది. ఎంత డ్యామేజ్ అయ్యానో అంత డ్యామేజ్ ఇచ్చారు అమెరికా దుర్మార్గంగా. యూరోప్ కూడా మన శత్రువుగానే చూసింది.
అసలు 60 ఏళ్ళ లోపట మనకు మంచి మిత్రుడు ఎవరు చెప్పండి? ఒక నేపాల్, మన హిందూ దేశం, ఏకైక హిందూ దేశం నేపాల్ ఉండే. అది కూడా మన శత్రువు అయిపోయింది. ఎందుకంటే అక్కడ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ వచ్చి అక్కడ సెక్యులర్లు అయిపోయినారు. అక్కడ కూడా ముస్లిమ్స్, క్రిస్టియానిటీ బాగా పెరిగిపోయింది. నేపాల్ కూడా మనకి మన మీద ఎంతో సాయంతో బతికినటువంటి నేపాల్కి అట్లా అయిపోయింది. శ్రీలంక చిన్న దేశము, శ్రీలంక కూడా మన పరమశత్రువు అయిపోయింది. మయన్మార్తో సంబంధాలు లేవు, బాగాలేవు. భూటాన్తో సంబంధాలు బాగాలేవు. బంగ్లాదేశ్ మనకు పక్కలో బెల్లము. ఇటు పాకిస్తాన్ మనకి చెప్పనక్కర్లేదు మీకు. ఇట్లా అసలు మన దేశంలో, ప్రపంచంలో కూడా మన ఇండియాకు మంచి మిత్రుడు ఎవరైనా అంటే చెప్పుకోవడానికి ఎవరు ఉన్నారా? ఎవరు లేరు. ఇజ్రాయెల్ అన్కండిషనల్గా మనకు ఫ్రెండ్, అన్కండిషనల్ మనకు సపోర్ట్ చేయడానికి ఎప్పుడు రెడీగా ఉండదన్నమాట. కానీ కాంగ్రెస్ 60 ఏళ్ళ పడ ఇజ్రాయెల్ దూరం పెట్టి పాకిస్తాన్ బూటు నాకిండ్రు. ఎందుకు? పాకిస్తాన్ ప్రపంచ టెర్రరిస్టు యాసర్ అరాఫత్ పీరో ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు వాడు సూసైడ్ బాంబింగ్ స్టార్ట్ చేసిందే వాడు. ప్యాలెస్తైన్ మూమెంట్, సపరేట్ ప్యాలెస్తైన్ కోసం ఇజ్రాయెల్ మీద సూసైడ్ బాంబులు స్టార్ట్ చేసినటువంటి టెర్రరిస్ట్ను ఇందిరాగాంధీకి ఊహించుకొని మాకు పరమమిత్రుడు, భారతదేశానికి మిత్రుడట, ప్యాలెస్తైన్ మిత్రుడట. ప్యాలెస్తైన్ సపోర్ట్ కోసం మొన్న వీడు కూడా, మన హైదరాబాద్ జోకర్ ఎంపీ గారు కూడా ప్యాలెస్తైన్ జిందాబాద్ అంటాడు. వాడు భారత్ మాతగా మెడ మీద కత్తి పెట్టినా భారత్ మాతకి జయ అని అనేవాడు. కానీ పార్లమెంట్లో మాత్రం పాలస్తీనా జిందాబాద్ చెప్తాడు, పాలస్తీనా జయ అంటాడు వాడు. అయినా కూడా స్పీకర్ ఏం యాక్షన్ తీసుకోరు. ఎందుకంటే వాళ్ళు ఏం యాక్షన్ తీసుకోరని వీళ్ళకి తెలుసు. ఎందుకంటే వీళ్ళు చాలా సేఫ్ గేమ్ ఆడుతాడు అన్నట్టు. అట్లా అంటే రిస్క్ లేకుండా మేము స్మూత్గానే రన్ చేసుకుంటూ పోతా ఉంటాం అన్నట్టుగా కొంచెం ఇంటర్నల్గా కొంచెం వీక్ కనబడుతున్నది. కానీ బట్ వెరాజ్ ఫారిన్ అఫైర్స్ ఈస్ కన్సర్న్, డెఫినెట్లీ మోడీ గవర్నమెంట్ హ్యాస్ బీన్ 100% సక్సెస్ఫుల్, దాంట్లో అన్డౌటెడ్లీ. మళ్ళీ ఏంది, రష్యాతోని, గల్ఫ్తోని, ఇటు ఇరాన్తో కూడా మనము క్రూడ్ ఆయిల్ కొనుక్కున్నాం, పెట్రోలియం ప్రొడక్ట్స్ కొన్నాము. దాన్ని మన ఇండియన్ కరెన్సీని ఎక్స్చేంజ్గా ఒప్పించిండు. ఇండియన్ కరెన్సీ ఎక్స్చేంజ్ చేయడం వల్ల ఏమైంది, మళ్ళీ వాళ్ళు ఇండియన్ కరెన్సీ ఏం చేసుకుంటారు, వాళ్ళు మన దగ్గర వసూలు కొంటారు. ఆ ఇండియన్ కరెన్సీ మనకి ఇచ్చేసి మళ్ళీ మన దగ్గర నుంచి మన కావాల్సిన వసూలు కొనుక్కుంటారు. అట్లా ఇరాన్కు సపోర్ట్ చేసిండు, రష్యాకు సపోర్ట్ చేసిండు. రష్యాను ఐసోలేట్ చేయకుండా, రష్యాను కంప్లీట్ ఐసోలేట్ చేసి అమెరికా మాట విని యూరోప్, కెనడా తొత్తుగా ప్రెషర్కు లోనయ్యి మోడీ గవర్నమెంట్ రష్యాను దూరం పెట్టేది ఉంటే, రష్యా దగ్గర మనం పెట్రోల్ కొనుక్కుంటే రష్యా ఏమవుతుండే, చైనా కంప్లీట్గా మాకు ఎవరు సపోర్ట్ లేరని చెప్పి రష్యా చైనాతో చేతులు కలుపుతుండే. అప్పుడు మనకి ఇంకా ప్రమాదం అవుతున్నా కదా మనకు ఇంటర్నేషనల్గా. అది బ్యాక్ ఫుట్ మీద పోతుంటే మనం. ఇప్పుడు మనకు రష్యా మంచి ఫ్రెండ్ ఉండడం వల్ల చైనా కూడా అలర్ట్ ఉంటుంది. అంటే ఏంటిది, మోడీస్ గవర్నమెంట్ ఈజ్ ట్రైంగ్ మ్యాక్సిమం టు స్ట్రైక్ బ్యాలెన్స్ బిట్వీన్ యుఎస్ ఇంకా రష్యా, ఇంకా చైనాను చెక్ పెట్టడానికి ఎప్పుడు ఏం నెసరీ స్టెప్స్ తీసుకుంటూనే ఉన్నది. కాకపోతే ఏంటంటే మనకు 100% మన ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ ఎందుకు వస్తలేవంటే, ఇక్కడ ఇంటర్నల్ శత్రువులు బాగుందరు మనకు. ఎందుకంటే ఇక మనకు శాంతి మత పోల టెర్రరిజం ఒకటి, ఇటు లెఫ్ట్ ఈకో సిస్టమ్ బలంగా ఉండడం వల్ల, ఇటు ఇప్పుడు యుఎస్ బేస్డ్, ఇప్పుడు డీప్ స్టేట్ అంటారు చూడండి, డీప్ స్టేట్ అని. ఆ డీప్ స్టేట్ యొక్క పాలిటిక్స్ ఇంటర్నల్గా వాళ్ళు చేసేటువంటి అన్ని రకాల షైన్ బ్యాగ్ నుంచి మొదలుపెట్టుకొని మొత్తం అన్ని రకాల నుల్లు అన్నమాట. ఫార్మర్స్ ఆందోళన, అన్ని కృత్రిమ అన్ని ఆర్టిఫిషియల్ ఆందోళనలు ఇవన్నీ కూడా. నిజంగా ఫార్మర్స్కి ఆందోళనకు సంబంధమే లేదు. షాయిన్ బాగులో మొత్తం అక్కడ లేడీస్ని, పిల్లలను ముందర పెట్టి ఇక్కడ మన గవర్నమెంట్ను బ్లాక్మెయిల్ చేయడం, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం అనమాట. ఇక్కడ పడితే అక్కడ రాళ్ళు కొట్టడము, విసరడము, ఇవన్నీ అనమాట. అంటే ఇంటర్నల్గా చిత్రంలో అంటే ఇప్పుడు నార్త్ ఈస్ట్లో పడ, మణిపూర్లో పడ జరుగుతున్న వైలెన్స్, వాళ్ళది వైలెన్స్ కానీ, క్రిస్టియన్ మిషనరీస్ దాని వెనుక, చైనా ఉన్నది దాని వెనుక, లష్కర్ తోయిబా ఉంది, జైషే మహమ్మద్ ఉంది, బంగ్లాదేశ్ ఉంది, డీప్ స్టేట్ ఇన్వాల్వ్ అయింది దీనిలో పడ. ఇవన్నీ కూడా మొత్తం మన ఇండియాను డిస్టెబిలైజ్ చేసేది ఉంటే, ఎట్టి పరిస్థితుల్లో మోడీ గవర్నమెంట్ డిస్మాంటిల్ చేసేది ఉంటే అప్పుడు మళ్ళీ ఇండియా వాళ్ళ చిత్తులకు పోతుంది. ఎందుకంటే 60 ఏళ్ళు వాళ్ళు మన ఇండియా మీద ఆడుకున్నారు. వాళ్ళు అమెరికా కానీ, యూరోప్ కానీ, చైనా, పాకిస్తాన్ ఆడుకునేది. పాకిస్తాన్ బికార్ ఎందుకని వాళ్ళు చిప్ప ఎందుకు పట్టుకున్నారు చెప్పండి. ఇప్పుడు మన ఆర్థికవేత్తలు, మన 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 హైదరాబాద్ ఉన్న ఒకడు మేధావి అని చెప్పుకుంటాడు, వాడు ఉన్నారు, 2-3 ఉన్నారు ప్రొఫెసర్లు అని చెప్పుకునే, ఎప్పుడు కుక్కలా మరుగుతుంటారు చూడండి, ప్రొఫెసర్లు అని చెప్పుకుంటారు.
వాడు వాడు మన హిందూ మతం నుంచి మొదలుపెట్టుకొని వాడు ఎకనామిక్స్ వరకు మొత్తం అన్ని సబ్జెక్టులు మాట్లాడతాడు వాడు. అంటే వాడు తెలియని ప్రపంచంలో తెలియని సబ్జెక్ట్ లేదనమాట వాడు. ఇప్పుడు నువ్వు అద్వైతం గురించి వాడే చెప్తాడు, విశిష్ట అద్వైతం వైష్ణవం వాడే చెప్తాడు, దేవుడు ఉండాలి వాడే చెప్తాడు, దేవుడు లేడని వాడే చెప్తాడు, మనం బుట్టు పెట్టుకుంటే కరెక్టా పెట్టుకోకుండా రైటా, మనం ఎట్లా మనము ఏం తినాలా ఏం తినద్దు, మనం ఎట్లా బతకాలి ఎట్లా బతకద్దు, మనం దగ్గాలా తుమ్మాలా అన్నీ కూడా అది కూడా మొదలుపెట్టుకొని మొత్తం అక్కడి నుంచి మొదలుపెట్టి వాడు ఎకనామిక్స్ వాడే చెప్తాడు, పొలిటికల్ సైన్స్ వాడే చెప్తాడు, డెమోక్రసీ అంటే వాడే చెప్తాడు, కల్చర్ అంటే వాడే చెప్తాడు, మతం అంటే వాడే చెప్తాడు. అసలు వాడు చెప్పిన సబ్జెక్ట్ లేదు, వాడు తెలియనిది ఏం లేదన్నట్టు. అటువంటి సూడో మేధావులు వీళ్ళంతా కాంబినేట్స్ యాక్చువల్గా, కానీ వీళ్ళని సూడో ఇంటలెక్చువల్స్ అంటారు వీళ్ళని. మనం సూడోలు అంటున్నాము కానీ యాక్చువల్గా వాళ్ళు మేధావులు అనుకుంటారు, ఎందుకంటే వాళ్ళకి మేధావులని వాళ్ళని డిక్లేర్ చేసుకుంటారు, సెల్ఫ్ ప్రొక్లైమ్డ్ ఇంటలెక్చువల్స్ అనమాట వీళ్ళు. అక్కడి నుంచి మొదలుపెట్టుకొని ఢిల్లీ వరకు ఉన్నటువంటి ఎంతమంది హౌలేగాళ్ళు, జిఎన్యు వరకు, కల్కట్టా, మాదాపూర్, వెస్ట్ బెంగాల్ మాదాపూర్ యూనివర్సిటీ, చెన్నై యూనివర్సిటీ తమిళనాడు, ఢిల్లీ జేఎన్ యూనివర్సిటీ వరకు నీకు ఎన్ని, బాంబే లోపల అంతేందుకు. నేను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రామా, పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో డ్రామా ఇన్స్టిట్యూట్లో కూడా మొత్తం లెఫ్ట్ చెంచాలే ఉంటారు అక్కడ కూడా. ఇవన్నీ చేయడం వల్ల ఏమైందంటే మనకు కొంత ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ రావడం లేదు. కానీ పాకిస్తాన్ చిప్పబెట్టుకోవడానికి కారణం మాత్రము 1000 రూపాయల నోటు మోడీ గవర్నమెంట్ రద్దు చేయడము, కరెన్సీ మొత్తం మార్చేసి కొత్త కరెన్సీ తీసుకురావడం వల్ల లక్షల కోట్ల కరెన్సీ పాకిస్తాన్లో బ్లాక్ మనీ ఏదైతే ప్రింట్ అయిందో మన ఇండియాకి అయితే ఫ్లో అవుతుండేనో, బంగ్లాదేశ్ నుంచి, ఇటు దుబాయ్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి, పాకిస్తాన్ నుంచి, నేపాల్ నుంచి మళ్ళీ ఇట్లా ఏదైతే మొదలు వస్తుందో అది మొత్తం ఫ్లో అంతా కూడా మొత్తం ఆగిపోయి మొత్తం ఆ పైసలన్నీ మొత్తం వేస్ట్ అయిపోయినాయి వాళ్ళకు. అలా మురిగిపోయినాయి ఆ పైసలన్నీ కూడా తగలబెట్టుకున్నారు. ఎవడైతే బ్లాక్ మనీ ప్రింటింగ్ చేసిండో, కరెన్సీ ప్రింట్ చేసిండో వాడు సూసైడ్ చేసుకున్నాడు. వాడి తమ్ముడు అమెరికాలో అరెస్ట్ అయ్యాడు. అప్పుడే అయింది ఇది అప్పుడే జరిగింది ఇది మన కరెన్సీ రద్దయిందని మోడీ ఆ రోజు సాయంత్రము టెలివిజన్లో మాట్లాడాడు. నేను సర్ప్రైజ్ అయ్యాను, చాలా సంతోషపడ్డాను. తెల్లారి న్యూసే పాకిస్తాన్లో వాడు సూసైడ్ చేసుకున్నాడు. వాడు ఎవడైతే ఈ కంపెనీని ప్రొడక్షన్ చేసినటువంటి కంపెనీ ఉన్నదో వాడు సూసైడ్ చేసుకున్నాడు. వాడి తమ్ముడు 3 రోజుల తర్వాత అమెరికాలో అరెస్ట్ అయ్యాడు వాడి తమ్ముడు. ఇవన్నీ చాలా ఇది మన మెయిన్ స్ట్రీమ్ మీడియా కవర్ చేయలే, చాలామంది తెలియదు ఈ విషయాలు. చాలామంది మెయిన్ స్ట్రీమ్ మీడియాను ఫాలో అయిన తెలియదు. సోషల్ మీడియాలో చాలా కొద్దిగానే వచ్చింది, సోషల్ మీడియా ఫాలో అయ్యేట్లు చాలా తక్కువ మంది. కాబట్టి పాకిస్తాన్ చిప్పబెట్టుకున్నది లేదు ఇలా. ఇంకేంది ఇప్పుడు ఇక బలూచిస్తాను ఇటు మొత్తం ఇప్పుడు 3-4-5 ముక్కలు అవుతుంది. అది కనీసం 3 ముక్కలు అవుతుంది. సింధు వేరే అయిపోతుంది, పంజాబ్ వేరే అవుతుంది, పాకిస్తాన్ లోపల బలూచిస్తాన్ వేరే అయిందంటే 45% ఆల్మోస్ట్ పోయిందంటే ఇంకే పాకిస్తాన్ ఏముంటుంది, బికారి అనమాట. బిచ్చం పట్టుకొని బతకాలి లేదా చావాలి, బిచ్చం దొరుకుని చావడం అంతే. ఇదే వాళ్ళకున్న ఆప్షన్ అనమాట. ఇట్లా మళ్ళీ ఇంకొకటి ఏంటిది, ఇంటర్నేషనల్గా ఇండియాను, భారతదేశాన్ని గ్లోబల్ సాఫ్ట్వేర్గా మనం ఎస్టాబ్లిష్ చేయగలిగాడు నరేంద్ర మోడీ. ఎట్లా బై ఇంటర్నేషనల్ యోగా యూఎన్తో మాట్లాడి ఇంటర్నేషనల్ యోగా డేని రికగ్నైజ్ చేయడం ద్వారా యోగాకు, మెడిటేషన్కు వరల్డ్ వైడ్గా రికగ్నిషన్ వచ్చింది. ఆల్రెడీ యోగా ఇన్స్టిట్యూట్స్ మన గురువులు అందరూ ప్రపంచం అన్ని చోట ఉన్నారు. కానీ యూఎన్ఓ ద్వారా రికగ్నిషన్ రావడం ద్వారా వరల్డ్ యాక్సెప్టెన్స్ వచ్చింది. దాని ద్వారా ఏమైంది, గ్లోబల్ సాఫ్ట్వేర్ అయిపోయింది. మనం మళ్ళీ ఆయుర్వేదానికి చాలా గ్రేట్ వేలోపట చాలా హ్యూజ్ పాపులారిటీ వచ్చింది ఆయుర్వేదానికి, యోగాకు, మెడిటేషన్కు. ఇవాళ ఆయుర్వేదం చిన్న చూపించింది. ఇప్పుడు ఆయుర్వేదాన్ని బాగా అప్రిషియేట్ చేస్తున్నారు, రిసీవ్ చేసుకుంటారు, దానికి బెనిఫిట్స్ తెలిసినాయి ప్రపంచానికి. ఆ విధంగా ఏంది, గ్లోబల్ సాఫ్ట్వేర్ అయిపోయింది భారతదేశం. మళ్ళీ ఎకనామిక్ జైంట్, ఎకనామిక్గా చాలా ముందుకు పోతుంది. మేక్ ఇండియా ప్రోగ్రామ్, ఇండియా కూడా గ్రేట్ సక్సెస్ అవుతున్నది. ఇవన్నీ కూడా కాంట్రిబ్యూట్ చేసుకునేది ఉంటే టెర్రరిజంను మ్యాక్సిమం కంట్రోల్ చేయడం జరిగింది. ఇవన్నీ విషయాలు చూసుకున్నప్పుడు ఇంటర్నేషనల్గా మనము ఇంటర్నేషనల్ అఫైర్స్ విషయంలో మాత్రము మోడీ గవర్నమెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది. అయితే ఇది ఇంకా మనము సెక్యూరిటీ కౌన్సిల్లో మనకు మెంబర్షిప్ రావాలి, పర్మనెంట్ మెంబర్షిప్ రావాలి. అది చైనా అడ్డుపడడం వల్ల డిలే అయింది. అది కూడా ఫ్యూచర్లో అవుతుంది కంపల్సరీ. అంతకన్నా ముందు భారతదేశంలో ఇంటర్నేషనల్ ఉన్నటువంటి ఈ యొక్క శత్రువులను కంప్లీట్ క్రష్ చేయాల్సినటువంటి ఆవశ్యకత చాలా అర్జెంటుగా ఉంది. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఎంకరేజ్మెంట్ ఇవ్వండి, మీకు ఒపీనియన్స్, లైక్స్ కొట్టండి. నేషనలిస్ట్ ఐడియాలజీ, నేషనలిస్ట్ వాయిస్కు మీరు ఎంకరేజ్మెంట్ చేయాలని అందరికీ రిక్వెస్ట్ చేస్తూ, జై శ్రీరామ్, వందే మాతరం.